బంగాళాఖాతంలో తుఫాను దూసుకొస్తుంది. ఇవాళ సాయంత్రంలోగా పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకనుంది. తుఫాన్ తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. దక్షిణ కోస్తాలో అన్ని పోర్టులకు 3 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కాకినాడ జిల్లాపై పెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ చూపిస్తుంది. పలుచోట్ల చెదురు ముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 73.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మత్స్యకారులు వేటను నిలిపివేశారు. తుఫాను కారణంగా యాంకరేజ్ పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. బియ్యం రవాణా కోసం వచ్చిన 10 నౌకలు తీరంలో లంగర్లు వేశారు. కళ్ళాల్లో ధాన్యాన్ని తడవకుండా భద్రపరుచుకుంటున్నారు రైతులు. మరింత సమాచారం కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతమై జిల్లాలో పలు చోట్ల చెదురుమరుగుగా తేలికపాటి వర్షాలు కురిసిన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు 73.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం నేను కాకినాడ కుంభాభిషేకం రేవులో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే మత్స్యకారులందరూ కూడా తమ వేటని నిలిపివేసి తీరానికి పరిమితమైన పరిస్థితి ఉంది. తుఫాన్ కారణంగా నడి సముద్రం కల్లోలంగా మారిన నేపథ్యంలో వేటని నిలిపివేయాలని చెప్పి మత్స్యకారు అధికారులు సూచించడంతో గంగపుత్రులంతా కూడా తమ బోట్లను తీరానికి తీసుకొచ్చి లంగరు వేసిన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా తీరం వెంబడి ఇటు అద్దరపేట నుంచి బైరోపాలెం వరకు కూడా బలమైన ఈదురుగాలు వీస్తున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున కెరటాలు తీరాన్ని తాగుతున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఇక ముఖ్యంగా కాకినాడ పోర్టులో 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరోవైపు ఒకవైపు బలమైన ఈదురుగాలు, మరోవైపు వర్షం కురవడంతో కాకినాడ యాంకరేజ్ పోర్టులో మొత్తం యాక్టివిటీస్ అన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. బియ్యం ఎగుమతుల కోసం విదేశాల నుంచి వచ్చినటువంటి 10 నౌకలన్నీ కూడా పూర్తిగా తీరంలోనే లంగర వేసి నిరీక్షిస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ కనిపించాయి. ఇంకా ప్రధానంగా చూసినట్లయితే వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు 79,000 హెక్టార్ల వరిని సాగు చేయడం జరిగింది. అయితే ఈరోజు రేపు వర్షాలు కురుస్తాయన్న అధికారుల సూచనతో రైతులందరూ కూడా తమ ధాన్యాన్ని అందరూ కూడా కళ్ళాల్లో ఒబ్బిడి చేసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 35% వరకు కూడా వరి కోతలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే రైతాంగం అంతా కూడా అప్రమత్తమయ్యి కోసిన ధాన్యాన్ని అంతా కూడా ఒబ్బిడి చేసుకున్న పరిస్థితులు అయితే కాకినాడ జిల్లాలో కనిపిస్తున్నాయి. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కస్పెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా మోస్తారుగా వర్షాలు పడుతున్నాయి. గూడూరు, చెల్లకూరు, వాకాడు, చిట్టమూరు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సూచించారు. పెంగల్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాకు ఆకస్మిక వరదలు వస్తాయన్న కేంద్ర జలశక్తి శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. మరోపక్క నారుమళ్లల్లోకి నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాకి ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దాంతోపాటు కేంద్ర జలశక్తి శాఖ నుంచి కూడా ఒక సమాచారం అందింది. పెన్నా నది పరివాహక ప్రాంతాలతో పాటు పెన్నా నది ఉపనదులుగా ఉన్న సమీప ప్రాంతాలలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందడంతో జిల్లా కలెక్టర్ ఆనంద్ అప్రమత్తమయ్యారు. రెవెన్యూ శాఖతో పాటు విద్యుత్ శాఖతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాలలో ఆ ప్రత్యేక అధికారులు నియమించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఆ గూడూరు కావచ్చు, సర్వేపల్లి కావచ్చు, దాంతోపాటు కోవూరు, కావలి ప్రాంతాలలో కూడా ఆ ఉదయం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఓవరాల్గా జిల్లా మొత్తం కూడా గత 2 రోజుల నుంచి చిరుజల్లులు కురవగా ఇవాళ మాత్రం మోస్తారు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే తీర ప్రాంత మండలాలు ఉంటాయో తీర ప్రాంత మండలాల్లో ఆ చలికి ఆ తీవ్ర చలిగాలులతో ఆ జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. మరోపక్క ఇస్రో కూడా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ యొక్క కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. దాంతో ఆ బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం అన్నదాతల్లో కూడా కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. గత వారం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా నారుమళ్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 3 రోజుల నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇవాళ మోస్తారు వర్షాలు కురవడంతో నారుమల్లులో కూడా భారీగా వర్షపు నీరు చేరినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. ఇవే వర్షం కానీ 2 రోజుల పాటు కంటిన్యూస్ గా కురిస్తే మాత్రం నారుమల్లు పాచిపోయే పరిస్థితి ఉంటుంది. దానివల్ల రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటుంది. అయితే మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలకి ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఆ జిల్లాకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం పుదుచ్చేరి సమీపంలో ఏదైతే ఈ తుఫాను తీరం దాటుతుంది, తీరం దాటే సమయంలో 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా తీర ప్రాంత మండలాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి అధికారులు తరలిస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. కెమెరామెన్ భద్రాతో వెంకటనారాయణ, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.